కమింగ్ టు మై కరెంట్ ఫియాన్సీ, హౌ ఐ డిసైడెడ్ ఏ అంటే ఏంటండి అది? ఆహ్, కరెంట్ ఫియాన్సీ ఏంటండి అది? అంటే అంటే అదే. సో, కరెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్. యాహ్! సో, కమింగ్ టు యువర్ ప్రెజెంట్ ఫర్ ఫియాన్సీ. యాహ్! మై ఫియాన్సీ. సో, హ్మ్. I know him from childhood. తను అండ్ అన్‌ఫార్చునేట్‌లీ యాస్ ఐ సెడ్ ప్రీవియస్‌లీ వాళ్ళ మమ్మీ తను ఇంటర్‌లో ఉన్నప్పుడే చనిపోయారు. బట్ వాళ్ళ డ్యాడీ కూడా 2020 కోవిడ్‌లో చనిపోయారనమాట. సో, హీ వాస్ ఆల్ అలోన్ ఇన్ వైజాగ్. అండ్ he had his uncles and aunts to take care, but ఎంతైనా పేరెంట్స్ కంటే ఎక్కువ ఎవరు చూసుకోలేరు కదా. సో he was living alone, he was working and he was taking care of himself. అది నాకు బాగా అనిపించింది. అండ్ తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి తను ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అనేది కూడా నేను డిఫర్ చేసుకోగలను. సో తను నేను ఇవన్నీ మ్యాచెస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తుంటే ఆహ్, జోక్‌గా ఎందుకు నన్నెందుకు కన్సిడర్ చేయట్లేదు? నువ్వు ఇండియాలో మ్యాచెస్ కూడా చూస్తున్నావు కదా! అని చెప్పినప్పుడు ఐ వాస్ లైక్ అవును కదా! ఎందుకు చూడట్లేదు నేను? హి నోస్ మీ వెరీ వెల్ అండ్ హీస్ యాక్సెప్టెడ్ మీ యాస్ ఇస్. అంటే నేనెలా ఉన్నానో అలా యాక్సెప్ట్ చేస్తున్నాడు. నేనెందుకు ఆలోచించట్లేదు ఆ పర్స్పెక్టివ్‌లో అని చెప్పి I started talking to him in not in a friendly way, but in a way that I am talking to a person whom I want to get married. అలా మాట్లాడుతునేటప్పుడు ఐ ఐ రియలీ లైక్డ్ హిస్ థాట్ ప్రాసెస్ వాట్ వై హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ టు అ పర్సన్. అండ్ నన్నే ఎందుకు చూస్ చేసుకున్నాడు అనేది కూడా నాకు ఆన్సర్ చేశాడు. అండ్ నాట్ ఓన్లీ అబౌట్ మీ, అబౌట్ హిమ్ ఆల్సో. ఆహ్, తనెట్లా అంటే ఇప్పటి వరకు ఒక్కడినే ఉన్నాను. ఐ ఆహ్, మీ ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు నాకు. నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే అలా అలాంటి టాక్స్ వచ్చినప్పుడు ఐ వాస్ లిటిల్ ఎమోషనల్ అనమాట. ఐ డిడ్ంట్ టేక్ ఆల్ దోస్ డెసిజన్స్ వైల్ బీయింగ్ ఎమోషనల్. బట్ ఐ ఐ రియలీ లైక్డ్ హిమ్ యాస్ అ పర్సన్. అంటే తన దగ్గర గొప్పగా లైక్ పర్సనాలిటీ ఇప్పుడు నేను ఇంతకుముందు మ్యాచెస్‌కి చెప్పిన పర్సనాలిటీ అనేది నేనేం చెప్పలేను గానీ బట్ ఐ లైక్డ్ హిమ్ యాజ్ ఈజ్. అంటే నాకు స్టిల్ హీస్ అ స్కూల్ క్లాస్‌మేట్. అంటే నేను స్టిల్ అలాగే చూస్తాను. హి ఈస్ మై స్కూల్ ఫ్రెండ్ అని. నేను అలాగే అంటే స్టిల్ వి టాక్ అబౌట్ స్కూల్. ఆహ్, స్కూల్‌లో ఏం చేసుకునేవాళ్ళము, ఎలా ఉండేవాళ్ళము. ఆ స్కూల్ వాస్ వెరీ స్ట్రిక్ట్ బై నైస్. ద వే. సో ఓకే. వి అబ్బాయిలు, అమ్మాయిలు మాట్లాడుకునేవాళ్ళు కాదు. సో అలా గాట్ ఇట్. గాట్ ఉంటుంది ఇట్. ఆ స్కూల్ స్ట్రక్చర్. సో ఒక్కసారి అవన్నీ మీరన్నారు మాట్లాడు కదా! ఆహ్, తను నేనంటే ఎందుకిష్టమో చెప్పాడు అని. అది కొంచెం హ్మ్. చెప్తారా? అంటే తనకి నేను పడ్డ స్ట్రగుల్ ఇవన్నీ తెలుసు. లైక్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నేను మీకు చెప్తున్నవన్నీ తనకి ముందు నుంచి తను చూస్తున్నాడు నాతో పాటు ఉండి. ప్రాబబ్లీ నాకు సపోర్ట్ సిస్టమ్‌గా లేకపోవచ్చు. అంటే పెద్ద సపోర్ట్ సిస్టమ్‌గా నేనున్నాను అని. బట్ I know back then, back there if సంథింగ్ హ్యాపెన్స్ టు మీ హీల్ బీ దేర్ అని చెప్పి. తినొక పర్సన్ ఉన్నాడు నేను లీన్ ఆన్ అవ్వడానికి అని చెప్పి బ్లైండ్‌గా నేను నమ్మే పర్సన్ ఉంటాననమాట. ఒక ఓకే. పర్సన్. సో, ఆహ్, అలా సైలెంట్‌గా హి యూజ్డ్ టు సపోర్ట్ మీ. రైట్ ఫ్రమ్ వాటెవర్ డెసిషన్స్ ఐ వాస్ టేకింగ్, రైట్ ఫ్రమ్ వాటెవర్ థింగ్స్ ఐ వాస్ ఫేసింగ్. ఏదైనా సరే హి యూజ్డ్ టు బీ. తనకి నేను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కంప్లీట్‌గా నేను చెప్పేదాన్ని కాదు. ఐ యూజ్డ్ టు నాట్ బీ సో వల్నరబుల్ విత్ హిమ్. బట్ ఈ కన్వర్జేషన్స్ అయ్యేటప్పుడు లైక్ అంటే పెళ్లి చేసుకోవాలి అన్న కన్వర్జేషన్స్ అయ్యేటప్పుడు ఐ టోల్డ్ హిమ్ లైక్ దీస్ ఆర్ ద థింగ్స్, నేను ఇలా ఫేస్ చేశాను, అలా ఫేస్ చేశాను అని చెప్పి. హి వాస్ టూ ఎమోషనల్ టు హియర్. అరే! నేను నీ పక్కనే ఉన్నాను కదా! ఎందుకు చెప్పలేదు నాకు? నేను ఉండేవాడిని కదా! అట్‌లీస్ట్ అది ఇది అని చెప్పి. బట్ యాహ్! అంటే ఏమో
Uh, సో, బేసిక్‌లీ హి ఈస్ ఆల్‌వేస్ బీన్ దేర్ సిన్స్ yeah, he's always 2015. been there. Yes, he's always been there. ఓకే. A ఓకే. little supporter. Yeah, he's always been there. హా! సో, Yeah. 2015లో ఎప్పుడో లాస్ట్ మీట్ అయ్యారు. ఓకే. Yeah. ఆ తర్వాత మీ అరేంజ్డ్ మ్యారేజ్ ప్రాసెస్‌లో అప్పుడు మళ్ళీ టచ్‌లోకొచ్చారా? ఈ మధ్యలో టచ్‌లో ఉంటూనే ఉన్నారా? లేదు, లేదు. నేను మీకు చెప్పాను కదా! 2015 నుంచి మాట్లాడుకుంటున్నాము. ఐ మీన్ 2015లో కలిసాము. 2015 నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్. మాట్లాడుకుంటున్నాము. ఓకే. నేను యూఎస్‌కి వస్తున్నాను అని తనకు తెలుసనమాట. నేను యూఎస్‌కి నువ్వు కూడా అప్లై చేసుకో అని కూడా చెప్పాను. బట్ హి డిడ్ంట్ వాంట్ టు లీవ్ హిస్ ఫాదర్ అలోన్. సో, అందుకే రాలేదు. 2018 నేనిక్కడికి వచ్చాక 2018 డిసెంబర్ అట్లా హి టోల్డ్ మీ థట్ హి లైక్స్ మీ. లైక్ అంటే ఆఫిషియల్ ప్రపోజ్ చేశాడనమాట. ఐ వాస్ లైక్ నో, నో ఇదంతా వర్కౌట్ అవ్వదు. లాంగ్ డిస్టెన్స్ కదా! ఐ డోంట్ నో నీకిక్కడికి రావాలని లేదు. నాకు ఇండియాలో సెటిల్ అవ్వాలని లేదు. సో, హ్మ్. ఆల్ థీస్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ అనమాట. సో, 20 all of a sudden his father passed away. He was completely shattered. He was too close to his father after him after his mother. సో, అక్కడ నేను ఉన్నాను. ఆహ్, హ్మ్. నేను అంటే నా స్కూల్ ఫ్రెండ్స్‌లో నేను ఒక్కదాన్నే మాట్లాడేదాన్ని తనతో. సో, ఐ యూజ్డ్ టు బీ దేర్ విత్ హిమ్ ఎవ్రీ డే మాట్లాడుతూ ఉండేదాన్ని. టు డైవర్ట్ హిమ్ ఫ్రమ్ హిస్ సిట్యుయేషన్స్ అండ్ ఆల్. అండ్ యాహ్! ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఉంటది కదా! అలా ఉండేదాన్ని నేను. యాహ్! బట్ హి స్టిల్ హాడ్ ఫీలింగ్స్ ఫర్ మీ టాకింగ్ టు మీ. బట్ గాట్ ఇట్. ఆ ఫీలింగ్స్ నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బికాజ్ వర్కౌట్ అవ్వదేమో, ఇంట్లో ఒప్పుకోరేమో, డిఫరెంట్ కమ్యూనిటీ, టూ మెనీ థింగ్స్ వర్ దేర్. సో, అందుకే. బట్ యాహ్! యాహ్! బట్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఎక్స్‌పీరియన్సెస్ తనకు జెప్పిన యాహ్! తర్వాత తను అరే! ఇండియా మ్యాచెస్ గూడా చూస్తున్నావు కదా! వై నాట్ మీ అన్న దగ్గర ఇది మళ్ళీ స్టార్ట్ యాహ్! అయిందా? యాహ్! ట్రూ. అదే నేను ఒక్క మ్యాచ్ అదే ఇందాక పైలట్ తన గురించి చెప్పినాక ఇప్పుడు మీకు నువ్వు ఇండియా మ్యాచెస్ కూడా చూస్తున్నావా? అదేంటి? ఐ థాట్ యూ ఆర్ ఓన్లీ లుకింగ్ అట్ యూఎస్ మ్యాచెస్ అండ్ ఆల్. ఐ వాస్ లైక్ ఏమో నాకు ఆహ్, ప్రస్తుతానికి నాకు ఆహ్, ఏ అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళతో వైబ్ బావుంటే నేను కంటిన్యూ చేస్తున్నాను అన్నట్టు చెప్పానప్పుడు. థింగ్స్ ఆర్ వెరీ క్యాజువల్ అప్పుడు. ఓకే. అంటే తనతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు. సో, హ్మ్. హి వాస్ లైక్ మరి అలాంటప్పుడు నాతో ఎందుకు అంటే నేనెందుకు వద్దనుకుంటున్నావు మరి? ఐ స్టిల్ నేను నిజంగా ఈ లాంగ్ డిస్టెన్స్ ఒక్క రీజన్ తప్ప తనని నో అనడానికి నా దగ్గర రీజన్స్ ఏమీ లేవు. స్టార్టింగ్‌లో అయినా కూడా, ఎప్పటికి అయినా కూడా. ఓకే. ఓకే. మరి సో, మరి ఆ స్టేజ్ నుంచి ఓహ్! యెస్ ఐయామ్ గోనా మ్యారీ యూ అన్న స్టేజ్‌కెలా వచ్చింది? అది వి వర్ టాకింగ్ ఆల్ ఐ వాస్ బీయింగ్ వెరీ వల్నరబుల్ విత్ హిమ్ అండ్ హి వాస్ ఆల్సో వి వర్ టాకింగ్ లైక్ ఓకే పొటెన్షియల్‌గా ఇంట్లో చెప్తాము అది ఇది అని చెప్పి. సేమ్ అగైన్ వెయిట్. నేను ఐ మళ్ళీ వాస్ లైక్ పొటెన్షియల్‌గా ఇంట్లో చెప్దామనంటే ఫస్ట్ మీరు యెస్ చెప్పాలిగా. అదెలా ఆ! అయింది? అదే నేను చెప్తున్నాను. సో, బేసిక్‌గా నేను ఇవన్నీ చెప్పాను. చెప్పినాక హి వాస్ లైక్ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఐ యామ్ అగైన్ ప్రపోజింగ్ యూ. వాట్ డు యూ సే? అనంటే ఐ వాస్ లైక్ నేను ఇదే చెప్పాను. నేను ఇందాక మీకు చెప్పిందే చెప్పాను. నా దగ్గర నీకు నో చెప్పడానికి లాంగ్ డిస్టెన్స్ అని తప్ప ఇంకే రీజన్ లేదు అని చెప్పాను. అంటే కరెక్ట్ కంప్లీట్‌గా యెస్ అని చెప్పలేదు. బట్ ఈ రీజన్ అయితే చెప్పాను తనకి. హి వాస్ లైక్ అయితే నువ్వు యెస్ చెప్తున్నట్టేనా అని అడిగారనమాట. ఐ వాస్ లైక్ నాకు టైం గావాలి అని జెప్పి నేను ఆల్‌మోస్ట్ ఒక 1, 2 మంత్స్ టైం తీసుకున్నాను. ఐ థాట్ ఐ స్పోక్ విత్ మై ఫ్రెండ్స్. ఆహ్, నాకు నేను కూర్చొని మాట్లాడుకున్నాను. అసలు ఏంటి సిట్యుయేషన్? తినతో ఉంటే ఏంటి? మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు? అండ్ ఆల్ అవన్నీ ఆలోచించుకున్నాను. తినతో లైఫ్ ఎలా ఉంటది? ఆహ్, ఆహ్, తనకేం తెలీదు యూఎస్ గురించి. తను నేనిక్కడికి తీసుకొచ్చినాక నేనెలా టాకిల్ చేసుకోగలను? ఆహ్, అవన్నీ ఆలోచించుకున్నాను నేను. దెన్ ఐ థాట్ దట్ యాహ్! ప్రాబబ్లీ ఆహ్, ఇవన్నీ వెరీ స్మాల్ థింగ్స్.
he genuinely has feelings for me and నాకు కూడా తనంటే ఇష్టం కాబట్టి నేనింకా 2 మంత్స్ ఆలోచించుకొని ఇంకా యెస్ చెప్పాను. దట్స్ నైస్. ఏయ్! ఫైనల్లీ. యాహ్! యెస్ అంటే మరి యెస్ ప్రపోజ్ అట్లా ఏం చేయలేదు గానీ బట్ ఐ టోల్డ్ ఆల్ థిస్ థింగ్స్ నేను ఇన్ని ఆలోచించుకున్నాను అండ్ ఆల్. ఇంకా నైస్. యాక్చువల్లీ తర్వాత యాహ్! ఐ వాస్ గోనా ఆస్క్ ఇన్ని ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత చిరాకొచ్చి, ఆ చిరాకులోనా లేకపోతే ఒక డెస్పరేషన్‌లో ఏమైనా యెస్ చెప్పారా అని అడుగుదాం అనుకున్నా. బట్ వెన్ యూ సెడ్ హ్మ్. యూ నో వాట్ ఐ డిస్కస్డ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ సాట్ ఫర్ 2 మంత్స్ అని అన్నారు కదా! వెల్ యాహ్! దట్స్ వెల్ అంటే నేను ఎలాంటి పాయింట్‌కొచ్చాను అంటే ఇందాక మీరు చెప్పారు కదా! ఆహ్, ఎవరి కేర్ వాళ్ళ వేలో ఉంటది అని చెప్పి. నేను ఎలాంటి పాయింట్‌కొచ్చాను అంటే ఎవ్రీవన్ ఈస్ నాట్ ఏ అబ్బాయి నాకు పర్ఫెక్ట్ అవ్వడు. అలా అని చెప్పి ఈ అబ్బాయి నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. బట్ ఆల్సో ఐ యామ్ విల్లింగ్ టు బీ పర్ఫెక్ట్ విత్ హిమ్. తనని నేను మార్చుకోవాలనుకోవట్లేదు. అలా అని చెప్పి తను మారాలి అని నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు బీ దేర్ విత్ హిమ్ whenever he wants to change or whenever he wants to learn something. అది నేను చేయాలనుకుంటున్నాను ఈ అబ్బాయి కోసం. దట్ వెల్ ఈస్ వై ఐ వాస్ లైక్ ఐ థాట్ ఓకే హి ఈస్ ద వన్. దట్స్ నైస్. దట్స్ యాక్చువల్లీ యాహ్! రియల్లీ నైస్. మేబీ అడల్ట్ రిలేషన్‌షిప్స్ అలాగే ఉంటాయేమో. యాహ్! అలా అలా చెప్పాను. దెన్ ఐ అగైన్ టోల్డ్ ఒకవేళ మీ మావయ్య, అత్తయ్య వాళ్ళు ఒప్పుకోకపోతే ఏంటి సిట్యుయేషన్ అంటే, దెన్ హి వాస్ లైక్ లేదు అది జరగదు. వాళ్ళు నా ఇష్టమే అనుకుంటారు. నువ్వు ఎక్కువ అలా ఆలోచించకు అని చెప్పి హి టోల్డ్ ఇన్ హిస్ ఫ్యామిలీ అండ్ దే అగ్రీడ్ నైస్. వెరీ ఇన్‌స్టంట్‌లీ. నేను గుడ్. నేను గుడ్. టైం తీసుకున్నా మా ఇంట్లో చెప్పడానికి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేనిప్పుడు చెప్పలేను గదా! అంటే ఇన్ని రోజులు నువ్వు మ్యాచెస్ చూస్తున్నావు ఇప్పుడేంటి అది ఇది అని జెప్పి. సో, ఐ వాస్ లైక్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక 2 వీక్స్ ఆగి ఐ ఐ టోల్డ్ మై డాడ్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మమ్మీకి అబ్బాయి ఆల్రెడీ తెలుసు. బట్ యాహ్! ఐయామ్ లిటిల్ సీరియస్ అబౌట్ హిమ్ రైట్ నౌ అని జెప్పి చెప్తే అండ్ దే ఆల్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద సిట్యుయేషన్ ఏంటి? అబ్బాయి ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? అండ్ ఆల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. యాహ్! ఆబ్వియస్‌లీ యాహ్! యాస్ ఎ రెగ్యులర్ పేరెంట్ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకుండుంటాయి గదా! అబ్బాయి యాహ్! ట్రూ. ఇండియాలో ఉన్నాడు. పే యాహ్! పేరెంట్స్ ఇండియాలో లేరు. ఉన్నారు. పేరెంట్స్ లేరు. హ్మ్. దీస్ వర్ మెయిన్ కన్సర్న్స్. మా మమ్మీకి మెయిన్ కన్సర్న్ ఉండింది. అబ్బాయికి పేరెంట్స్ లేరు. నీకు చాలా ఇబ్బందవుతది. వి ఆర్ ఆల్సో బికమింగ్ ఓల్డ్. వి ఆర్ ఆల్సో నాట్ హెల్తీ. ఫ్యూచర్‌లో మీకింకా సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అది ఇది అని చెప్పి షీ స్టార్టెడ్ టాకింగ్. బట్ ఐ వాస్ లైక్ ఐ కెన్ హ్యాండిల్. ఇట్స్ ఫైన్. నేను హ్యాండిల్ చేసుకోగలను. ఐ స్టిల్ థింక్ ఐ కెన్ హ్యాండిల్ అలోన్. ఇట్స్ ఫైన్. గుడ్. గుడ్. యాహ్! 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 'సోలో' మూవీ నాకు గుర్తొస్తుంది ఇది జెప్తుంటే. నేను ఆ అబ్బాయిని ఆ 'సోలో' మూవీ హీరోలా ఊహించుకుంటున్నా అనమాట. ఓకే. యాహ్! 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 దట్స్ గుడ్. దట్స్ నైస్. యూ నో Yeah. వాటెవర్ యూ సెడ్ He's నేను హ్యాండిల్ he's జేసుకోగలను very అని. innocent. He's హుహు. he's very innocent. Probably నేను ఇంత ఇంత ఔట్‌స్పోకెన్ ఉన్నా, ఇంత అది ఉన్నాను. He's very fun loving. He's very fun loving కానీ he's very innocent. హుహు. Probably um, అప్బ్రింగింగ్ హిమ్సెల్ఫ్ లైక్ అలోన్. తను చిన్నప్పటి నుంచి ఇంకా ఇంటర్ అంటే ఎంత ఏజ్ నాట్ దట్ మచ్ కదా. యాహ్! మదర్ మదర్ ప్లేస్ అ ప్రామినెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. నాట్ ఈవెన్ నాట్ అ గర్ల్, ఈవెన్ అ గాయ్, ఫర్ అ గాయ్ ఆల్సో యూ బెటర్ నో దట్. సో మీకు బాగా తెలిసి ఉంటది మీరు అబ్బాయి కాబట్టి యాహ్! ఆ యాహ్! మమ్మీ ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో. సో in that case he's very innocent, but also I was like no, I'll be there. It's fine, it's okay, I can take care of him. Abhi. యాహ్! యాహ్! దట్స్ Yeah. నైస్. మీరు యాక్చువల్లీ మదర్ వైటల్ రోల్ అన్నారు కదా! నాకు Mm. ఇట్స్ వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ అండి అది. ఎందుకు అనంటే ఇప్పుడు మీకైనా, నాకైనా సరే ఓన్లీ Yeah. మదర్‌కి ఆ ఫెమినిన్ టచ్ ఉంటది కదా!
అవును. అదెవరు మనకివ్వలేరది. అది డాడ్స్ అవును. దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వస్తది. కానీ మదర్ ఫెమినిన్ టచ్ వేరనమాట. అవును. ఓకే. యాహ్! ట్రూ. వాళ్ళు కేర్ తీసుకునే విధానం గానీ, మనతో మాట్లాడే విధానం గానీ, ఆ ప్రేమ గానీ అది చాలా డిఫరెంట్‌గా ఉంటది. యాహ్! ఓకే. ట్రూ. నాకెలా అనిపిస్తది అనంటే, అరే! ఒకరోజు మా అమ్మగారు ఉండరు. అప్పుడు పక్కకు చూస్తే ఎవరుంటారు? వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఆ కేర్ చేసే ఆహ్, ఎబిలిటీ ఉండాలి అనేది నా రిక్వైర్‌మెంట్ అనమాట. అరే! అమ్ యాహ్! అమ్మ ఒకరోజు ఉండదు. ఓకే. అమ్మాయి ఉంటే కొంచెం ఆ యాంగిల్‌లో మనల్ని కొంచెం చూసుకుంటారు. నర్చరర్. ఓకే. ఆల్ ఐయామ్ యాహ్! లుకింగ్ ఫర్ ఈస్ ఎ నర్చరర్. యాహ్! ఎవరో ట్రూ. ఒకళ్ళుండాలి. సో, యాహ్! ఆ ఐ వేలో టోటలీ అగ్రీ. ఐ థాట్ హి ఈస్ వెరీ ఇన్నోసెంట్ అని చెప్పి. నా మా మమ్మీ కూడా అదే క్వెషన్ అడిగింది. హౌ వుడ్ యూ టేక్ కేర్ ఆఫ్ హిమ్? తను అసలు ఏమీ తెలీదు తనకి. తనకి ఇంత అంటే వెరీ ఇన్నోసెంట్ లాగా ఉన్నాడు. ఏది మా లిసనర్స్ కోసం ఒక 2, 3 చెప్పండి. మీకు ఆ అబ్బాయిలో మంచి క్వాలిటీస్ మీకేం క్యూట్‌గా అనిపిస్తాయి? క్యూట్ అంటే ఎలా చెప్పాలంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ పార్ట్నర్ లైక్ మై డాడ్. ప్రాబబ్లీ ఇది వెరీ తక్కువ మంది అడుగుతారు. లేదు. లేదు. బట్ నేనిప్పుడు అమ్మగారి గురించి చెప్పాను గదా! అమ్మాయిలకి అలానే ఉంటది నాన్నగారి గురించి. యాహ్! సో, చెప్పండి. మా డ్యాడీ ఏంటంటే నేను ఏది అడిగినా చేస్తారు. హి ఈస్ ఆల్సో లైక్ దట్. తనకి హ్మ్. అన్‌కంఫర్టబుల్ ఉన్నా కూడా హి విల్ బీ ఇన్ దట్ ప్లేస్ ఫర్ మీ. యాహ్! యాహ్! సో, అండ్ అన్‌కండిషనల్ నాకు కోపమున్నా, నేను కోపంలో ఏదన్నా అరిచేసినా, ఏదైనా లైక్ యాంగ్జైటీ ఉన్నా, హీ'ల్ బి ద కామ్ పర్సన్. హీ'ల్ యాహ్! జస్ట్ బి దేర్ టు లిజన్. పర్లేదు నువ్వు బర్స్ట్ అవ్వు. ఇట్స్ ఓకే. ఐ'ల్ లిజన్. నేను మనసులో ఏమనుకుంటున్నా అంటే, అమ్మ ఈ డ్యాడీలు చేసిన ఈ పెట్టిన ఎక్స్‌పెక్టేషన్ మా కొంపలు ముంచుతున్నాయా అని అనుకుంటున్నా అనమాట. ఎంతైనా మేము మీ ఫాదర్ ఉండే అంత ఓపికగా ఉండలేం గదా! యాహ్! ట్రూ. యాహ్! సో, ఓకే. కంటిన్యూ. ఆ! సో, ఈ 2 పాయింట్స్ వర్ లైక్ వెరీ, వెరీ ఆహ్, అంటే చాలా నచ్చాయన్నమాట నాకు. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ లైక్ నేను ఫ్రెండ్స్‌గా ఉన్నప్పటి నుంచి హి వాస్ లైక్ థట్. నేనేదన్నా కోపంలో అరిచేసినా హి యూజ్డ్ టు నాట్ టెల్ ఎ వర్డ్ ఆల్సో. "అరే! ఎందుకు చెప్పట్లేదురా నువ్వు" అనంటే హి వాస్ లైక్, "లేదు లేదు నువ్వు కోపంలో ఉన్నట్టున్నావు. ఇట్స్ ఓకే. ఫైన్ ఏం కాదు. నువ్వు కోపం తగ్గాక మంచిగానే మాట్లాడతావు గదా!" అలా ఉండేవాడనమాట. అలానే ఉంటాడు గూడా ఇప్పుడు గూడా. యాహ్! అండ్ ఈవెన్ మై డాడ్ ఇస్ లైక్ థట్. మా డాడ్ ఎట్లా అంటే నాకు ఏదైనా కోపమొచ్చినా, ఏదైనా నేను ఈరోజు తినలేదు, ఈరోజు తినకపోయినా హీ'ల్ గివ్ మీ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్. హీ'ల్ నాట్ సే ఏంటి తిన్నుము ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకింత అది చేస్తున్నావు? ఎందుకంత ఇది చేస్తున్నావు అని ఏం చెప్పరనమాట. హీ'ల్ గివ్ మీ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. తింటదిలే ఏం కాదు. హీ'ల్ వెయిట్ గాట్ ఫర్ ఇట్. మీ. సో, ఆ వెయిటింగ్, ఆ పేషెన్స్ అనేది నాకుంది. తనకి ఇంకా ఎక్కువుంది. సో, ఓహ్! వావ్! ఓకే. నైస్. యాహ్! సో, అది బాగా నచ్చింది. అండ్ యాహ్! హిస్ ఇన్నోసెన్స్ ఈస్ ఓహ్! వెరీ నైస్. ఇన్నోసెన్స్. ఓకే. యాహ్! యాహ్! సో, బేసిక్‌లీ అందరి అమ్మాయిలకి నచ్చదు ఇన్నోసెన్స్. అంటే హుహు. నాకు కూడా నచ్చేది కాదు ఇంతకు ముందు. లైక్ ఇట్ వాస్ నాట్ అంటే అది ఇన్నోసెంట్‌గా ఉండే అబ్బాయిలుని చూసేదాన్ని కాదు నేను ఎక్కువ. ఐ యూజ్డ్ టు గాట్ ఇట్. థింక్ వాళ్ళెక్కువ ఎక్కువ మాట్లాడరు ఏంటి సో, ఏం యాహ్! తెలీదు యాహ్! అట్లుండేవాళ్ళు. అట్లా ఫర్ యువర్ ఓన్ అనుకునేదాన్ని. ఫర్ యువర్ ఓన్ రీజన్స్ యూ ఆర్ నాట్ అట్రాక్టెడ్ టు ఇన్నోసెంట్ పర్సనాలిటీస్. యెస్. బిఫోర్ యాహ్! కానీ ఎక్స్‌పీరియన్స్‌లన్నీ అయ్యాక యాహ్! ఐ థాట్ ఓకే. ఐ నీడ్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ మై లైఫ్. సో యాహ్! యాహ్! యూ నో వాట్ యాహ్! దట్స్ నైస్ యాక్చువల్లీ. మీ స్టోరీలో చాలా ఇన్‌సైట్స్ ఉన్నాయి. స్టార్టింగ్‌లో యాహ్! మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఏదో ఒక స్పెసిఫిక్ అవును. చెక్ లిస్ట్ ఉంటది. బట్ అవును. అలాంగ్ ద జర్నీ అది ఇంకా రిఫైన్ అవుతూ ఉంటది విత్ ఎక్స్‌పీరియన్స్. ట్రూ. అండ్ ఇట్స్ నో లాంగర్ థియరిటికల్. ప్రాక్టికల్‌గా చూసి, నేర్చుకొని ఓకే. ఒక మనిషిలో ఇది ఉంటే నాకు నచ్చుతది. ఇది లేకపోతే నాకు నచ్చదు. వీళ్ళతో లైఫ్ బావుంటది. వీళ్ళతో లైఫ్ బావుండదు. అన్న రియలిస్టిక్ వ్యూ వస్తదనుకుంటా. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. అవును. అస్సలు. నో.
దాట్స్ అండ్ మై నాకు లవ్ అనేది చాలా చాలా బిగ్ వర్డ్ ఫర్ మీ. రైట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్, అంటే టీనేజ్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ వర్డ్ ఫర్ మీ. అంటే ఊరికనే ఐ లవ్ యూ అని చెప్పేసుకుంటారు కదా! అలా కాకుండా ఐ యూజ్డ్ టు థింక్ ఆ వర్డ్ చెప్పాక నీకింకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువొస్తది అపోజిట్ పర్సన్ మీద. ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఇంకా రెస్పాన్సిబుల్ ఆ పర్సన్‌కి టిల్ యాహ్! టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ రిలేషన్‌షిప్. ఆ ఓకే. వర్డ్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది నా యాహ్! లైఫ్‌లో. సో, హ్మ్. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ లైక్ పొటెన్షియల్ పార్ట్నర్స్. సో, గుడ్. అది. సారీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్. సో, ఓకే. సో, మీ అబ్బాయి గురించి విన్నాం. ఇప్పుడు వెన్ డిడ్ యూ హ్మ్. గెట్ ఎంగేజ్డ్? ఆగస్ట్ 18th వాస్ మై ఎంగేజ్‌మెంట్. August 18th. Okay, very యాహ్! recent. November 18th. యాహ్! సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇట్స్ బీన్ లైక్ 3 మంత్స్. మరి ఇండియాలో అయిందా? యూఎస్‌లో అయిందా? యూఎస్‌లోనే. అంటే వచ్చాడా తను తను? ఇండియాలో ఉన్నారు. లేదు లేదు. ఓకే. తను ఇండియాలోనే ఉన్నారు. నేను ఇక్కడే ఉన్నా. డ్యూ టు ఆల్ దిస్ వీసా ఇష్యూస్ ఐ కుడెంట్ గో టు ఇండియా. సో, యాహ్! మై ఓకే. పేరెంట్స్ వర్ దేర్ విత్ హిమ్. యాహ్! ఓకే. సో, మరి మీరు ఈ మధ్యలో కలవలేదా అసలు? అస్సలు లేదు. మా పేరెంట్సే చాలా రీసెంట్‌గా కలుస్తూ ఉన్నారు నౌ అండ్ దెన్, బట్ ఓకే. ఓకే. నాట్ ఓకే. మీ. వెయిట్. సో, లాస్ట్ టైమ్ 2015 అదేదో స్కూల్ ఫంక్షన్‌లో కలిసారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలలేదా? నో. దట్స్ లైక్ 10 ఇయర్స్. యాహ్! Okay, it's been a decade and యాహ్! you didn't meet in person at all and you got యాహ్! engaged. యెస్. ట్రూ. There you go. That's going in the trailer. That's nice. That's nice. పె యాహ్! పెళ్ళెక్కడ? So situations are like this. So he's thinking to come with F1. So తను ఆ ప్రాసెస్‌లో ఉన్నాడు. అండ్ ఇఫ్ ఇన్ ద మీన్ వైల్ నేను ఇండియా వెళ్తే విత్ ఆల్ దిస్ వీసా ఇష్యూస్ ఏదైనా సెటిల్ డౌన్ అయ్యి నేను ఇండియా వెళ్తే ఐల్ గెట్ మ్యారీడ్ దేర్. ఇఫ్ నాట్ హి ఈస్ గోయింగ్ టు కమ్ హియర్ అండ్ వీల్ గెట్ మ్యారీడ్ హియర్. Wow. Okay. యాహ్! Wait, I'm trying to wrap my head around the decade. 2015లో మీట్ అయ్యారు. ఇప్పుడేమో 2025లో యెస్ చెప్పేసారు. రిమోట్‌లీ ఎంగేజ్డ్ అయిపోయారు. ఇప్పుడు అసలు ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నప్పుడు మీరు ఆ వీడియో తీయాల్సిందే, మాకు పంపించాల్సిందే. ష్యూర్. ష్యూర్. వి వాంట్ టు సీ యువర్ రియాక్షన్స్. నేను ఓకే. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. అదే గదా! 10 ఇయర్స్ ముందు కలిసినప్పుడు మీరు క్లాస్‌మేట్స్. యాహ్! ఓకే. ఇప్పుడేమో గోయింగ్ టు బి లైఫ్ మేట్స్. యాహ్! ట్రూ. వావ్! వావ్! దట్స్ నైస్. దట్స్ నైస్. ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ యూ. యాహ్! యాహ్! థాంక్ యూ. యాహ్! మా లిజనర్స్‌ని ఏమైనా పిలుస్తారా పెళ్ళికి? ష్యూర్. 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 నేను యూఎస్‌లో చేసుకుంటే యూఎస్‌లో ఉన్నోళ్ళందరిని పిలుస్తా. ఇండియాలో చేసుకుంటే అందరూ ఆర్ ఇన్వైటెడ్. మాటిచ్చారు, గుర్తుపెట్టుకోండి. ష్యూర్. ష్యూర్. ఓకే అండి. యాహ్! థాంక్ యూ యాహ్! సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు ద షో అండ్ థాంక్ యూ. పేషెంట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ యువర్ మ్యాచ్ మేకింగ్ స్టోరీస్. అసలు థాంక్ యూ. స్టార్టింగ్ మీ పర్సనాలిటీ దగ్గర నుంచి, మీ చైల్డ్‌హుడ్ దగ్గర నుంచి, ఓకే. ద హర్డిల్స్ దట్ యూ ఫేస్డ్ ఫిజికల్ అండ్ అమ్మగారికి అలా అవ్వడం, నాన్నగారికి అలా అవ్వడం. ఓకే. ఇన్ యూ ప్రాబబ్లీ ఫెల్ట్ స్టక్ ఇన్ ఇండియా అండ్ దెన్ హుహు. యూ మూవ్ టు యూఎస్ ఆఫ్టర్ 3 రిజెక్షన్స్. ఫోర్త్ టైమ్ యాహ్! వచ్చారు అండ్ ఇట్స్ బీన్ 8 ఇయర్స్. యూ నెవర్ రిగ్రెటెడ్ ఎ డే. నో. అండ్ ఆఫ్టర్ దట్ 2023లో మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. యూ బిన్ త్రూ అ లాట్. మీరెంత ఫన్నీగా చెప్పినా ఐ కుడ్ ఇమాజిన్ హౌ ఎమోషనల్లీ టాక్సింగ్ ఇట్ వుడ్ హావ్ బీన్. రిలేషన్‌షిప్స్ ఎంత కాంప్లికేట్ అవుతాయో, అసలు ఒకరితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంత ఓవర్ థింక్ చేస్తాం, మెంటల్లీ ఎంత రన్ అవుతదో ఐ కుడ్ టోటలీ రిలేట్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ యాహ్! లిసనర్స్ కుడ్ రిలేట్ యాస్ వెల్. ఎవరైనా ట్రూ. పెళ్లి చూపుల ప్రాసెస్‌లో ఒకళ్ళని కలిసి మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకెక్కువ కనెక్ట్ అవుతాయి ఈ స్టోరీస్ అన్నీ. అవును. ట్రూ. యెస్. ఓకే. ఇదంతా టోటలీ. అయిన తర్వాత ఓకే. ఫైనల్లీ మన అబ్బాయొచ్చాడు. ఇండియాలో వాళ్ళని కన్సిడర్ చేసినప్పుడు నన్నెందుకు చెయ్యవు అని చెప్పి హి వాస్ స్టబర్న్ అండ్ యాహ్! నౌ వి హావ్ ఎ కపుల్. We have an engaged couple in front of us, థాంక్ యూ. and this has become quite a story. Two classmates who never met in the last 10 years are now engaged and are going to get married soon.
Yes. అది చాట్ జీపీటీ సమ్మరీ అన్నమాట. అండ్ ఐ లవ్ ఇట్. Thank you. Once again, thank you so much for all your stories. I'm pretty sure that our listeners would have a lot of takeaways. And personally, I have like one the takeaway from this entire podcast, which is you are going to know what you really want only through the journey. ఆ True. ఎక్స్‌పీరియన్స్‌లోనే మీరు Exactly. తెలుసుకుంటారు ఏం కావాలి అనేది. Yeah. Don't lose hope. వండర్‌ఫుల్. ఓకే. Never. యాహ్! Yeah. యాహ్! డోంట్ లూజ్ హోప్ అండ్ లెట్స్ ఎండ్ ఇట్ విత్ దట్ లైన్. థాంక్ యూ Thank అగైన్. you.